ఒంటిమిట్ట పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి అరాచకాలపై కూడా మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎన్నడన్నా చూసారా ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు? జడ్పీటీసీ ఎన్నికకి సంబంధించి చేసినటువంటి అకృత్యాలు ఏమని చూస్తారు? చాలా దుర్మార్గంగా ఈరోజు ఉదయం నుంచి ఏదైతే పులివెందు కాన్స్టిట్యున్సీలో జడ్పీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఒంటిమిట్టలో కావచ్చు, ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే అంత దుర్మార్గంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక తప్పుడు సాంప్రదాయం తీసుకొచ్చి ఎవరైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా బెదిరిస్తూ చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గన్స్తో బెదిరించే పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కనబడుతుంది. అదేవిధంగా యథేచ్ఛగా టీడీపీ నాయకులందరూ కూడా జీబుల్లో కావచ్చు వందల మందిని ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, ఒంటిమిట్టలో కావచ్చు, వాళ్ళతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకోవడం కానివ్వండి, దొంగ ఓట్లు తీసుకోవడం కానివ్వండి, ఎంత దుర్మార్గంగా ఉందంటే ఓటర్ వచ్చి పోలీసు కాళ్ళు పట్టుకుంటారు, మా ఓటేసే హక్కు మాకు కల్పించండి, మా ఓటు మాకు వేయడానికి అవకాశం కల్పించండి అనే పరిస్థితి కనబడుతుందంటే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిందా అనేది మనందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలకి అదేవిధంగా ఆడపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటికైనా కానీ నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే చెప్తున్నాను, మీరు చాలా సీనియర్ అని చెప్పుకుంటారు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, ఇదేనా మీ రాజకీయ చరిత్ర? ఈ విధంగా అరాచకాలు చేయడం, రౌడీ చేయడం, గోండాజం చేయడం, దీనివల్ల మీరు ఏం సాధిస్తారు? అసలుకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకి ఈ జడ్పీటీసీ ఎన్నికలు ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఏజెంట్లను కూడా వెళ్ళవట్లేదు, ప్రధాన లోనికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏజెంట్లు కూడా అసలు తమ ఓట్లకు సంబంధించి వేసుకుందాం అన్నా కానీ గ్రామాల్లో ప్రజలు ఆపేస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి ఓట్లు తీసుకొస్తున్నారు, రిగ్గింగ్లు చేస్తున్నారు. ఏం చూస్తారు? ఒక జడ్పీ ఎన్నికంటే ఎంత వైఎస్ఆర్సీపీ ఎంత భయం ఎందుకు పొందుతుందంటారు? అదే చెప్తున్నా కదా, ఈ 15 నెలల పాలనలో వాళ్ళు చేసిన పరిపాలన మీద నమ్మకం లేక, ప్రజలు వాళ్ళతో పాటు ఉంటారని నమ్మకం లేక, ఏదైతే ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళ ఓటమి చెందితే ఇది పరిపాలన మీద పడుద్దనే ఒక ఆలోచన కావచ్చు, అదేవిధంగా ఒక దురుద్దేశం. పులివెందులో ఇంతవరకు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదు, ఈసారి ఎట్లాగొట్లా గెలవాలి, ఎంత అరాచకం చేసి గెలవాలని చెప్పిన దుర్మార్గ ఆలోచన కానివ్వండి, వీటన్నిటి వల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఒక పులివెందులకే మీరు పరిమితం అనుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. మీరు చేసే అరాచకాలని ఎప్పుడు అరికట్టాలి, మీరు చేసే అరాచకాలని ఎప్పుడు తుదిమిచ్చాలి, ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పిన మాత్రం నేను తెలియపరచుకుంటాను. తీసుకొచ్చినప్పుడు ఎన్నికల్లో చూసారు, బౌన్సర్లు పెట్టి పనిమాల కట్టడి చేస్తున్నారు, అలా దాడి చేస్తున్నారు, ఏం చూస్తారు? ఇందా నేను వీడియోస్ చూస్తున్నాను కొన్ని అక్కడ పులివెందుల నుంచి. నిజంగా ఓట్లు వేయడానికి వెళ్తుంటే కర్రలు పెట్టి బెదిరియడం, కర్రలు పెట్టి మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఊళ్ళోంచి బయటికి రాకూడదు అని చెప్పిన వాళ్ళందరినీ ఊరికే కట్టడి చేసి ఈ బౌన్సర్లు కావచ్చు, ప్రైవేట్ సెక్యూరిటీని కావచ్చు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజల్ని కాకుండా వేరే జిల్లా నుంచి ప్రజల్ని తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ వేసే విధంగా, ఈ ఓటింగ్లో వాళ్ళు తద్వారా గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా రాష్ట్రంలో ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నేను 2009 నుంచి ఇప్పటివరకు నేను రాజకీయాల్లో ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు అనేది ఎక్కడ జరగడం చూడలేదు. కానీ ఈసారి పులివెందుల్లో అనేది చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కూడా అక్కడే కూర్చొని ఆ ఎలక్షన్ని ఎట్లాగొట్లా గెలవాలి, ఆ ఎలక్షన్లో ఏదో విధంగా గెలవాలని చెప్పి ఎంత అధికార దుర్వినియోగం కావచ్చు, డబ్బులు కావచ్చు, అదే రౌడీజం కావచ్చు, గూండాయిజం కావచ్చు, ఇవన్నీ చేయడం ఇది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఇబ్బంది పడే విధంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు కూడా. హోంమంత్రి లాంటి వ్యక్తి ఆల్రెడీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసామని చెప్పి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఏజెంట్లే లోనికి వెళ్ళలేకపోతున్నారు, ఏం చూస్తారు? హోంమంత్రి గారికి ఏం తెలుసండి, అక్కడ ఊరికే మీడియా పాయింట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తిట్టడం తప్ప హోంశాఖ మీద అసలు నాకు ఏమైనా గ్రిప్ ఉందా? హోంశాఖ మీద గ్రిప్ ఉంటే ఆ విధంగా మాట్లాడరు. ఎందుకంటే హోంశాఖలో కనుక ఆమెకి నిజంగా గ్రిప్ ఉంటే కనుక, ఆమె చెప్పినట్టు అధికారులు ఉంటే కనుక ఇటువంటి సమస్యలు ఉండేవి కావు. ఆమె కేవలం అక్కడ పార్టీ ఆఫీస్లో కూర్చోవడం, లేకపోతే సెక్రటరీలో కూర్చోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తిట్టడం తప్ప హోంశాఖకి పనికిరాని మంత్రి, ఈ రాష్ట్రంలో ఎవరైనా పనికిరాని మంత్రులు ఉన్నారంటే హోంశాఖే ఫస్ట్ అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. వచ్చి ప్రధానంగా చూసినాక ఏదైతే ఒంటిమిట్ట కానీ ఇటు సంబంధించినటువంటి ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి అరాచకాలను కూడా తమంతా తీవ్రంగా ఖండిస్తాము. పూర్తిస్థాయిలో చూసిన కనుక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని చెప్పి మాజీ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసి పసుకోవడం కనబడుతుంది. విజయ సుప్రసాద్తో రాజు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.